నమస్తే. బీజేపీ కంచుకోటైనటువంటి బంకీపూర్లో జన్ సురాజ్ పార్టీ అధినేత అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గెలవడం జరిగింది. సో 30 ఏళ్ళుగా అక్కడ ఒకటే బీజేపీ పార్టీ గెలుస్తుంది. సో బీజేపీ పార్టీ ఇక్కడ రెండో స్థానానికి పరిమితం అయిపోయింది. సో ఏదైతే నితిన్ నబీ అక్కడ ఎమ్మెల్యేగా దరిదాపుగా 2006 నుంచి ఎన్నికవుతూనే వస్తున్నాడు. సో తనని రాజ్యసభకి తీసుకోవడం, రాజ్యసభకి పంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంకీపూర్కి అసెంబ్లీ ఎన్నికలు ఉప ఎన్నిక రావడం, దాంట్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయడం, ఇది ఒక పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు బీజేపీ పార్టీకి. సో బీజేపీ పార్టీని బంకీపూర్లో దెబ్బ కొట్టేటువంటి వాళ్ళు, ఎదిరించేటువంటి వాళ్ళు, ఓడించేటువంటి వాళ్ళు ఇక లేరు అని చెప్పేసి ఏదైతే బీజేపీ పార్టీ భావించి ఎవరిని పెట్టినా కానీ గెలుస్తుంది అన్నటువంటి ఒక నమ్మకంతో, అతి విశ్వాసంతో ఇక్కడ నీరాజ్ కుమార్ని బరిలోకి దింపడం జరిగింది. సో నీరాజ్ కుమార్ పైన ప్రశాంత్ కిషోర్ దరిదాపుగా 18,953 అంటే ఇంచుమించుగా 19,000 ఓట్ల మెజార్టీతో బీజేపీ పార్టీ అభ్యర్థిని మట్టి కనిపించడం జరిగింది నీరాజ్ కుమార్ని. సో ఇది ఒక గొప్ప విజయంగా మరి ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. సో నితిన్ నబీ యొక్క ప్రాతినిధ్యం వహించిండు. నితిన్ నబీ ఇప్పుడు బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీ మరి ఒక పక్కన ఎందరో వచ్చి ప్రచారం చేసిండ్రు బీజేపీ పార్టీని గెలిపించడం కోసం. అలాగే నీరాజ్ కుమార్ని గెలిపించడం కోసం సినీ తారల కానించి నితిన్ నబీ సైతం కూడా ప్రచారం చేయడం జరిగింది. బీజేపీ పార్టీ దేశ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. సో అటువంటి జాతీయ అధ్యక్షుడు ఏలినటువంటి ఇక్కడ 20 సంవత్సరాలుగా గెలుస్తున్నటువంటి నితిన్ నబీ యొక్క కంచుకోటాలు మరి ప్రశాంత్ కిషోర్ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టడం జరిగింది. ఒకే ఒక్క దెబ్బతోటి ఇక రానున్నటువంటి భవిష్యత్తులో బీజేపీ పార్టీకి తామే ప్రత్యర్థి అంటూ జన్ సురాజ్ పార్టీ ఇప్పటికే వాళ్ళ యొక్క కార్యకర్తలకు పిలుపునిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. గెలిచింది ఒకటే కావచ్చు, గెలుపొందింది ఒకే చోట కావచ్చు, కానీ ఈ గెలుపు అనేది రానున్నటువంటి రోజులలో దేశ రాజకీయాల్లోనే ఒక పెనుమార్పును సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బీజేపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగానే చాలామంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. సో ఒక పక్కన జన్జీ ఉద్యమం కావచ్చు, ఇంకొక పక్కన బీజేపీ పార్టీ ఒంటెత్తి పోకడలకి ఒక తగినటువంటి గుణపాఠం ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది అనేది వాళ్ళు చాలామంది ఎవరైతే ఈ రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో, రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉంటారో ఈ విజయాన్ని అటువైపు పోలుస్తూ ఉన్నారు. సో మన జరిగినటువంటి ఎన్నికల్లో సో ఇప్పటికీ దేశంలో మూడు చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 2 చోట్ల బీజేపీ పార్టీకి ఎదురు దెబ్బ తాగుతూ ఉన్నది. సో మనం ఇదే మాట్లాడదాం. బీహార్ సంబంధించినటువంటి ఈ ఎన్నిక ఏదైతే ఉందో బంకీపూర్ సంబంధించినటువంటి ఎన్నికల్లో సో దరిదాపుగా ఈయనకు వచ్చినటువంటి ఓట్లు 63,200 ఓట్లు ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ నుంచి, జన్ సురాజ్ పార్టీ అధినేత వ్యవస్థాపకుడైనటువంటి ప్రశాంత్ కిషోర్కి వస్తే నీరాజ్ కుమార్కి 44,250 ఓట్లు తనకు రావడం జరిగింది. అలాగే 14,000 ఓట్లు అక్కడ ఏదైతే ఆర్జేడీ పార్టీ నుంచి రేఖా కుమార్ నిలబడి 3rd ప్లేస్లో ఆమె ఉండడం జరిగింది. సో నీరాజ్ కుమార్ పైన 18,953 ఓట్ల మెజార్టీతో 31 రౌండ్ల యొక్క ఓట్ల ఫలితాలు వచ్చేసరికి మొత్తానికి ఈ ఓట్ల ఫలితాలు కూడా ఫినిష్ అయిపోయినాయి. అలాగే జన్ సురాజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. దీనిలో ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో మన జరిగినటువంటి బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ దరిదాపుగా 238 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో మరి జన్ సురాజ్ పార్టీ, అప్పుడే ఏర్పడినటువంటి జన్ సురాజ్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ మరి పార్టీని స్థాపించి మొదటిసారి ఎన్నికలకు వెళ్తే ఆయన పార్టీలో దరిదాపుగా 238 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. తాను మాత్రం ఎక్కడ కూడా పోటీ చేయలేదు. అన్ని చోట్ల నేను ప్రచారానికి నిమగ్నం అయిపోతాను తప్పించి నేను పోటీలో ఉండనని చెప్పేసి ఆయన ఎక్కడ కూడా పోటీలో లేడు. 238 మందిని తీసుకొని వచ్చి జన్ సురాజ్ పార్టీ నుంచి నిలబెడితే ఏ ఒక్కరు కూడా నిలబడలేదు, ఏ ఒక్కరు కూడా గెలవలేదు. సో అందరూ ఓడిపోయారు. 238 మంది ఓడిపోయారు. పెట్టినటువంటి అభ్యర్థి మొత్తమే అక్కడ చతికిల పడిపోయారు. ఏ ఒక్కరు కూడా గెలవలేదు. సో కొన్ని రోజులు మౌన వ్రతాన్ని కూడా తీసుకున్నాడు ఎవరు, జన్ సురాజ్ పార్టీ అధినేత అయినటువంటి ప్రశాంత్ కిషోర్. సో ఎన్నికల్లో వ్యూహకర్తగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎన్నికల్లో ఈ రకమైనటువంటి ఓటమి ఏంటి? సో ఇదంతా కూడా కేవలం రాజకీయాలు వేరు, వ్యూహకర్తలు వేరు, నేరుగా రంగంలోకి దిగి కొట్లాడడం వేరు. కాబట్టి
మరి ఇదంతా కూడా ఈ పార్టీ జనసురాజ్ పార్టీ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది, రేపు భవిష్యత్తులో కనుమరుగైపోతుంది అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళకి, విమర్శకులకి ఆయన యొక్క గెలుపు ద్వారా మొదటిసారిగా ఆయనే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం జరిగింది. గతంలో సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ మొన్న 30 తారీఖు జరిగినటువంటి ఆ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఒక్కడే పోటీ చేయడం జరిగింది, ఉప ఎన్నిక కాబట్టి. ఇది కూడా బీజేపీ కంచుకోట, 30 ఏళ్లుగా ఎవరు కూడా ఏలనటువంటిది. అటువైపు చూడాలంటేనే అది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కంచుకోట, దానిని కనీసం టచ్ కూడా చేయలేమని చెప్పేసి భావించినటువంటి వాళ్ళకి మరి నేనే గుణపాఠం చెప్తానంటూ తానే రంగంలోకి దిగి మరి ఈ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో దాదాపుగా 19,000 ఓట్ల మెజార్టీతో బీజేపీ పార్టీ అభ్యర్థిని మట్టి కనిపించడం జరిగింది. ఇది నాట్ ఏ జోక్, నిజంగా కూడా ఇది ఒక పెద్ద గొప్ప విజయంగానే చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూసుకున్నట్లయితే బీహార్లో ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో కేవలం 30% ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. గతంలో సాధారణ ఎన్నికల్లో 60% పోలింగ్ అయితే ఇప్పుడు 30% మాత్రమే పోలింగ్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికతోటి ప్రభుత్వాలు మారిపోవు, ముఖ్యమంత్రి మారిపోడు, పరిపాలనలో ఎటువంటి మార్పు రాదు కాబట్టి చాలామంది ఉన్నటువంటి అర్బన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎక్కువగా ఓటేయడానికి ఆసక్తి చూపలేదు. కేవలం 30% ఓటు మాత్రమే మరి అక్కడ నమోదు కావడం జరిగింది. సో ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కావచ్చు, వచ్చినటువంటి బీజేపీ పార్టీ పైన వ్యతిరేకత కావచ్చు, సో ఈ సంబంధించినటువంటి ఓటమితోటి బీజేపీ పార్టీకి వచ్చేటువంటి ముప్పు లేదు, ముఖ్యమంత్రి కూడా మారని కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఓట్లు వేయడానికి వెనుకాడి. కానీ ఇది చాలా రానున్నటువంటి భవిష్యత్తులో చాలా ఒక పక్కన బీజేపీ పార్టీకి దెబ్బ అయితే జనసురాజ్ పార్టీ కొంత పుంజుకునేటువంటి అవకాశం, జనసురాజ్ పార్టీ పైన కొంత ప్రజల్లోకి కొంత విశ్వాసం వచ్చేటువంటి అవకాశం, ఈ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా అటువైపు చూసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో రానున్నటువంటి భవిష్యత్తులో కనీసం ఈ పార్టీకి అభ్యర్థులు పెట్టుకున్నటువంటి అవకాశం ఉంటుందా, అభ్యర్థులు దొరుకుతారా అన్నటువంటి ప్రశ్న కూడా ఎదురైంది. కానీ ఆయన విజయంతో సమాధానం చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల పాటు చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి, అలాగే పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, మమతా బెనర్జీకి చాలా సంబంధించినటువంటి మంచి మంచి నాయకులకి, ముఖ్యమంత్రులకి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేయడం జరిగింది, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం జరిగింది. తనకు ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో తన అనుభవంతో ఆయన ఇచ్చేటువంటి కొన్ని సూచనలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి అంశాలనే మేనిఫెస్టోగా పెట్టుకొని ముఖ్యమంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ తాను నిలబెట్టినటువంటి ఏ ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించకపోవడం ఇది చాలా సంబంధించినటువంటి అర్థాలకు దారితీసింది. తనకి రేపు భవిష్యత్తులో ఏదో పార్టీతో ములాఖాత్ కావాల్సిందే, ఈ జనసురాజ్ పార్టీ అంతా కూడా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి వాళ్ళకి ఆయనే సరైనటువంటి సమాధానం చెప్పినట్టుగానే తెలుస్తూ ఉన్నది. సో ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. మొత్తం 31 రౌండ్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అయిపోయేసరికి లీడింగ్లో ఎంత 19,246 ఓట్లు, 46 ఓట్లు ఆల్మోస్ట్ ఆయన గెలిచిపోయింది. ఆయన గెలిచింది ఆల్రెడీ సంబరాల్లో కూడా మునిగిపోవడం జరిగింది. ఇది పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30 ఏళ్ళుగా ఒకే పార్టీ అక్కడ స్థిరంగా అక్కడ ఉన్నటువంటి నితిన్ నబీ కావచ్చు, అంతకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. సో బీజేపీ పార్టీ అక్కడ వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ విజయంతో ఇది చాలా ఒక బూస్ట్ అనుకోవచ్చు జనసురాజ్ పార్టీకి. సో మొత్తానికైతే ఆ పార్టీని స్థాపించిన తర్వాత వాళ్ళందరూ కూడా 238 మంది ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి మొదటిసారిగా సో ఆయనే నేరుగా ఈరోజు బంకీపూర్ నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందడం ఇది చాలా అసలు ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో. అసలు 238 మందిని అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రజలు ఎవరు కూడా ఏ నియోజకవర్గంలో గెలిపించలేకపోయినటువంటి ప్రజలు ఈ బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ని ఏ విధంగా గెలిపిస్తారని చెప్పేసి రకరకాల అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ అనుమానాలను తీర్చుకుంటూ ఆయన విజయం అంతా కూడా కొనసాగింది. మొత్తానికైతే జనసురాజ్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే సంబరాల్లో మునిగిపోయారు. దీన్ని మరి రెక్టిఫై ఏ విధంగా బీజేపీ చేసుకుంటే దీన్ని ఈ పరాజయాన్ని ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారో మన భవిష్యత్తులో చూడాలి. చూస్తూనే ఉండండి మరొక